పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. మీ సన్నిధిలో సాగిలపడి ఆరాధించి ఏర్పాటు ఇచ్చారు. దుష్టలోకంలో వెతికి రక్షించడానికి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి శిలబలో బలై రక్తము కార్చి నీ రక్తము ద్వారా నా పాపానికి క్షమాపణ ఇచ్చారు. రక్షణ పొందిన నాటి నుంచి నేటి వరకు సార్వత్రిక సంఘ వలయంలో ఉంచి కాపాడి భద్రపరిచి నేటి దినం మోరేపులో వాళ్ళు స్తుతించి ఏర్పాటిచ్చారు. సంవత్సరాలు జరుగుతుంటుండగా కోపించుకుని వాత్సల్యము చూపించి మంచి మార్గంలో నడపడానికి పరిస్థితులు ఏదైనా మీ వైపు చూసి బలం పొంది మీ నామానికి మహిమ తెచ్చి ఆత్మను సంచకరువుగా ఇచ్చారు. ఆత్మీయమైన ఆరాధన వలయంలో ఉంచారు. నా ఎడల మీకు ప్రేమ ఉంది, ప్రతిగా ఏమి చెల్లించలేక స్తుతి ఆరాధన యేసు ప్రభు నామమున సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. లేచినప్పుడు కూడా పాట పాడతాం. పర్వతమా నీవే పాటి పాట సంఖ్య 647 పాట పాడదాం. పర్వతమాని వేపాటి జెరుబాబెలు ఎదుటను సమభూమి వగుదువు. జెరుబాబెలు ఎదుటను సమభూమి వగుదువు. జనులందరూ కృప కలుగుననగా తాను పైరాతిన్. జనులందరూ కృప కలుగుననగా తాను పైరాతిన్. పర్వతమాయ్ వేపాటి జెరుబాబెలు ఎదుటను సమభూమి వగుదువు. శక్తితో కాదు, బలముతో కాదు, నాదు ఆత్మచే జరుగును ఇది అనే. శక్తితో కాదిది, బలముతో కాదు, నాదు ఆత్మచే జరుగును ఇది అనే. సైన్యములాకది పతి యెహోవా వాకిది మారదెన్నటికి. సైన్యములాకది పతి యెహోవా వాకిది మారదెన్నటికి. పర్వతమాని వేపాటి జెరుబాబెలు ఎదుటను సమభూమి వగుదువు. జెరుబాబెలు ఎదుటను సమభూమి వగుదువు. కానాలయ మును నిర్మింపను
వగుదు జెరుబాబెలు ఎదుటను సమభూమి వగుదు శివచరణం సజీవరాలుగా ఆత్మ మందిరమున విఘ్నతతో మమ్ము నిర్మించుటకు సజీవరాలుగా ఆత్మ మందిరమున విఘ్నతతో మమ్ము నిర్మించుటకు పిలచితివి నీదు యాజకులుగాను హల్లెలూయా పాడుదము పిలచితివి నీదు యాజకులుగాను హల్లెలూయా పాడుదము పర్వతమాని వేపాటి జెరుబాబెలు ఎదుటను సమభూమి వగుదు జెరుబాబెలు ఎదుటను సమభూమి వగుదు జనులందరూ కృప కలుగు మనగా జనులందరూ కృప కలుగు మనగా చాలు బైబిల్ తెచ్చుకుంటారు. యేసుని వాక్కు నిత్యం నిలిచి ఏమన్నారు యేసుని వాక్కు నిత్యము నిల్చున్ ఏమి మారినన్ పొల్లు పోదు ఆకాశము గాతించిన ఆరాజు పల్కు మారాదు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం చదువుదాం. వలలో పాల్పొందకముందు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుదాం. నేనొకటి మీరొకటి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. జకర్యా 4వ అధ్యాయం 778 పేజీ నెంబర్. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్టు నన్ను లేపి మరియు 2 ఒలివ చెట్ల దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటి ఎడమ పక్క ఒకటి కనపడుచున్నవని చెప్పి,
నాతో మాట్లాడుతున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగ్గా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. ఎనిమిదో వచనం, యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, కార్యములు అల్పములై ఉన్న కాలమును త్రోణీపుకారింపగలవాడెవడు, లోకమంతటా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలునుట చూసి సంతోషించును. రెండు బంగారపు కొమ్మలలో నుండి సువర్ణ తైలము కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటని నేను అతన్ని అడగ్గా, అతడు వీరందరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలుచుండు తైలము పోయేవారై ఉన్నారనను. చాలండి, ప్రార్థన చేద్దాం. కొన్ని హెచ్చరికలు ఇందులో చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. కొన్ని హెచ్చరికలు ఇచ్చున్నట్లు ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్ని నిమిషాలు లేఖన భాగంలో నుండి స్వరాన్ని వినిపించి బలలో పాల్పొందడానికి వాక్యపేలు సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక సెలవిచ్చిన వాగ్దానమును పెట్టందునాలు నాకు మాకు ఆత్మీయమైన నీ స్వరాన్ని వినిపించి గ్రహింపించి బలలో పాల్పొందడానికి కృపనిమ్మని నిలబడే దాసునికి వాక్శక్తి ఆత్మీయమైన తలంపులు అలాంటి వాతావరణమునిచ్చి కృపనిమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, అదొక చరిత్ర. బబులోన్ నుంచి బయటకు వచ్చారు, ఇది రెండవది. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇశ్రాయేలులు బానిసలయ్యారు. యోసేపును ఎరగని వేరొక రాజు వచ్చాడు. యోసేపు కుటుంబకులు ఇశ్రాయేలులకు కష్టకాలం. తర్వాత ప్రజలు దేవుని మాట వినకుండా కానాను దేశం వచ్చి ఆ దేశాన్ని స్వాతంత్రించుకొని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఆజ్ఞలని పక్కన పెడితే 70 సంవత్సరాలు భూమి విశ్రాంతి నొందింది. కల్దీయుల దేశానికి బబులోనికి వెళ్ళారు ఇశ్రాయేలుడు. ఇదవ చరిత్ర. కారణం 6 సంవత్సరాలు భూమిని సేద్యపరిచి ఫలము తిని 7వ సంవత్సరం విశ్రాంతిని బాలే భూమికి. మానవుడు 6 రోజులు పనిచేయాలి, 7వ దినం విశ్రాంతి దినం, మౌనంగా ఉండాలి. ఆ రోజు విశ్రాంతి దినం. భూమికి కూడా 7వ సంవత్సరం విశ్రాంతి. ఆ సంవత్సరం కూడా పంట వేశారు. అది తీర్చాడు. 70 సంవత్సరాలు బబులోను దేశానికి వెళ్ళారు ఇశ్రాయేలులు. ఇది చరిత్ర. వర్షం ఎందుకు పడదు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు 5వ అధ్యాయం 17వ వచనమండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. చాలా వర్షం రావాలని చేయాలి కానీ వద్దని చేసే వ్యక్తి ఏలియా ఎలాంటి వాడు? మన వంటి స్వభావము గల మనుషుడు ఏలియా. ఎందుకు? వర్షం రావద్దు ప్రభు అని 3.5 సంవత్సరాలు భూమి మీద
వర్షం లేదు. ఆసక్తి ఏలియాకుంది, ప్రార్థన చేశాడు. ప్రజలు ఏమంటారు చెప్పండి ఒకసారి? వర్షం రావద్దని ప్రార్థన చేసిన వ్యక్తిని ప్రజలు ఏమంటారు? ఇలాంటి ప్రవక్త ప్రార్థన చేస్తే ప్రజలు ఏమంటారు? 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదట. ప్రార్థన చేశాడు, ప్రభువా ఆహాబు కాలం, ఆజ్ఞను పక్కన పెట్టి ఆత్మీయత లేదు, బలులు లేవు, ఆరాధన లేదు, నిజమైన దేవుడు లేదు, బయలును ఆరాధన చేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నీ వైపు ప్రజలు తిరగాలి. కాబట్టి కరువు వచ్చినప్పుడు ప్రజలు నీ వైపు తిరుగుతారు. 105 కీర్తనలు. నూట 5 కీర్తనలు 15వ వచనం. ఒక మాట 16వ వచనం చదువు. ఆయన ఎవరు రప్పించాడు? దేశం మీదికి కరువు రప్పించాడట. ఎవరు? దేవుడు. ఎందుకు రప్పించాడు? ప్రజలకు గుణపాఠం నేర్పాలి. కారణం ఏంటంటే దేశం మీదకి కరువు వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలులు తన కుమారుడు ఐగుప్తుకు వెళ్ళారు. దానికంటే ముందు ఒకరిని పంపాడు, యోసేపును. అక్కడికి వెళ్ళారు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు వాళ్ళు. కారణం ప్రభు ఆజ్ఞను పాటించాలి. కరువు రావాలన్నా, కాలం కావాలన్నా ప్రభు చేతిలో ఉంది. ఇది సబ్జెక్ట్. తలంపు ఏంటంటే ఎజ్రా కాలం, నేమియా కాలం, అదే రీతిగా జకరియా కాలం. రండి జకరియా గ్రంథం 4వ అధ్యాయం. బయటకు వచ్చిన ఇశ్రాయేలులు బబులోను నుండి బయటకు వచ్చారు. ఆలయమును నిర్మించాలి. శిథిలమైన ఆలయం తిరిగి కట్టబడాలి. ఆత్మీయంగా దేవుని స్వరం విని సరైన ప్రవక్తలు లేపి, జకరియా, హగ్గై, ఈ ప్రవక్తలంతా వచ్చారు ఆ కాలంలో. సమకాలికులు. కొన్నిసార్లు వాళ్ళు ప్రజలకు హెచ్చరికిచ్చారు. ఇప్పుడు జకరియా ప్రవక్తకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. 4వ అధ్యాయం మొదటి వచనం. నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి ఎట్లా లేపాడు? దేవుడు నిద్రపోయే వ్యక్తిని లేపినట్టు లేపాడు అనమాట. చాలాసార్లు ఆత్మీయంగా నిద్రలో ఉంటాం మనం. దేవుడు లేపేవాడు. అర్థమైందా? నిద్రావస్థలో ఉంటాం కొన్నిసార్లు మనం, కానీ లేపుతాడు ఆయన. ఏంటి? లోకమంతా కూడా నిద్రిస్తుంది. యేసు ప్రభు మోకాళ్ళ మీద ఉండి గెస్తెమను తోటలో ప్రార్థన చేస్తున్నాడు. లోకము ఆదమదిని నిద్రించింది. రాత్రంతా ప్రార్థన చేశాడు. లోకము నిద్రలో ఉంటుంది. దేవుడు ఒక వ్యక్తిని లేపుతాడు. ఏదో ఒక వ్యక్తి అవసరం తన పని చేయడానికి, తన కార్యాలు, తన ఆసక్తి కలిగి ప్రభు వైపు చూసి ఓ దర్శనం ఇచ్చి నిద్రపోయే వ్యక్తిని లేపినట్టు లేపుతాడు. ఎన్నిసార్లు దేవుని స్వరమిని మేలుకొలవాలి. ఎఫెసీ 5వ అధ్యాయం 13-14 వచనాలు. ఎఫెసీ 5:13-14. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగే కదా, వెలుగు రావాలి, వెలుగు చూపిస్తాడు. తర్వాత చదవండి ఇప్పుడు 14వ వచనం. అందుచేత
చాలండి, కామా పెట్టాడు ఆయన. నిద్రిస్తున్నా నీవు లేవాలి, మేలుకోవాలి. ప్రవక్తను లేపాడు దేవుడు, నిద్రపోయే వ్యక్తిని లేపినట్టు లేపాడు. కొన్నిసార్లు వాక్యము మేలుకొలుపుద్ది, వాక్యము హెచ్చరిక ఇస్తుంది అన్నారా. మేలుకోవాలి, మృతుల్లో నుండి లెమ్మంటాడు అనమాట. కారణం ఏంటంటే క్రీస్తుని మీద ప్రకాశించును. ప్రవక్త ఏం చూశాడు? రండి 4వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4, 2వ వచనం. అదే ప్రశ్న అన్నమాట. నిద్రపోయే వ్యక్తికి ఏం కనబడుతుందండి? ఏం కనబడదు. లేవాలి, లేస్తే కనబడుద్ది. ఏం కనబడుద్ది? నీకు ఏమి కనబడుతున్నదని అడగగా, సువర్ణమయమైన దీపస్తంభము, దాని మీద ఒక ప్రతిమయు, దీపస్తంభమునకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనబడుతున్నాయి. అది కనబడ్డాయి అన్నమాట. ఇదే దర్శనం. ఆ దీపస్తంభం ఎక్కడ ఉంది? లోకాన్ని వెలిగించే దీపస్తంభం. ప్రకటన గ్రంథములో 7 దీపస్తంభముల మధ్యన సంచరించేవాడు. ఏదైనా వెలుగు వస్తేనే వ్యక్తికి అర్థమైంది. జకర్యాను నిద్రపోయిన వ్యక్తిని లేపినట్టు లేపాడు. ఏం కనబడుతుంది? అయ్యా నాకేం కనబడదు, రాత్రి వెలుగు కావాలి. ఏం కావాలి? దీపస్తంభం. రండి, ఆ దీపస్తంభం ప్రభువే. 7 గొట్టములు, 7 దీపస్తంభాలు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఆ వెలుగు రావాలి అన్నారా. ఒలీవ చెట్టు ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. దీపం ప్రభువుకు సాదృశ్యం. చీకటి లోకములో వెలుగు. ఆ వెలుగు యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనమండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగు కావాలండి. రాత్రి వేళ నిద్రించినట్టు లేపి ఒక వ్యక్తిని వెలుగు చూయించి, దీపస్తంభాన్ని చూయించి, ఆ వెలుగులో తాను పరీక్ష చేసుకొని ఏం కనబడుతుంది నీకు ఇప్పుడు చెప్పు. జకర్యా ఏం కనబడుతుంది నీకు? అయ్యా సువర్ణమయమైన దీపస్తంభం. సువర్ణం అంటే బంగారం, ఆత్మీయమైన వెలుగు, దైవత్వం, దైవ వెలుగు. ఆలయంలో కొన్ని వస్తువులు ఉన్నాయి. బలిపీఠం ఉంది విన్నారా, ధూప వేదిక ఉంది, మందసం ఉంది, ఆ యొక్క దీపవృక్షం ఉంది. కలితి లేనిది దీపవృక్షం, స్వచ్ఛమైన బంగారం, అందులో కలితి ఉండదు. మందసం తుమ్మ కర్రతో చేయి, బంగారం పొదిగించు, వాక్యం అందులో దాచిపెట్టు. కానీ దీపస్తంభము స్వచ్ఛమైన బంగారం, అందులో ఏది కలిది కనబడదు. ఆ దీపస్తంభమే మన ప్రభు. ఆయనే వెలిగిచ్చేవాడు, స్వరాన్ని వినిపించేవాడు, ఆత్మీయమైన మార్గాన్ని చూయించేవాడు, తన చిత్తాన్ని బయలుపరిచేవాడు. అర్థమైందా? రండి, జకర్యా గ్రంథము 4వ వచనం. తెలియని విషయాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, మనకు తెలుసుకోవాలి. ప్రవక్త ఒక దర్శనాన్ని నిద్రపోయే వ్యక్తిని లేపినట్టు లేపి ఒక దీపస్తంభాన్ని చూపించి వాటి యొక్క ప్రత్యక్షతలు కనుపరిస్తే, ఇది అర్థమైందంటే నా ఏలినవాడా నాకు తెలియదన్నాడు. తెలియదని ఒప్పుకోవాలి తెలియని వాటిని. అర్థం కాకపోతే ప్రభువుని అడగాలి అన్నారా. 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగు యెహోవా వాక్కు ఇదే.
ఏమన్నాడు? చదవండి. ఆ రోజుల్లో జెరుబ్బాబెలు ఒక అధికారి, ఆలయమును కట్టడానికి పూనుకున్న అధికారి అయిన, కానీ పర్వతం లాంటి సమస్యలు వచ్చినాయి. ఎలా? అందుకే జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవే పాటి అని అంటాడు. దేవుని కార్యాలు దేవుని చిత్తానుసారంగా జరుగుతాయి. దేవుడు జరిగిస్తాడు. కొన్నిసార్లు దేవుని ఆత్మ వలన జరుగుద్ది. ఆత్మ యొక్క శక్తి చాలా గొప్పది. ఆత్మశక్తి చాలా గొప్పది. దేవుడు ఆత్మ గనక ఆయన పేరు అది అనమాట. దేవుడు ఆత్మ గనక అడ్డగించగలిగిన శక్తి ఎవరికి అనేది ప్రశ్న. ఆ శక్తిని బట్టి కార్యాలు జరిగించడానికి ప్రభువు కృప చూపించి ఆ దినాల్లో ప్రజలను ఆదరించి ఒక ఆలయమును కట్టడానికి దేవుడు కృప కనికరము తోడుగా ఉంచి, నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుద్ది, గొప్ప పర్వతమా నువ్వేపాటి జెరుబ్బాబెలును అడ్డగించుటకు యెషయా గ్రంథములో నాశనము చేయి పర్వతం అని రాయబడి ఉంది. అది ఆ పర్వతం అయినా దాన్ని సమభూమి చేశాడు దేవుడు. అడ్డంకులన్నీ తొలగించి పర్వతాన్ని నేలమట్టం చేసి, అడ్డంకులన్నీ నేలమట్టం చేసి దేవుని కార్యాన్ని జరిగించాడు దేవుడు. అన్నారా? దేవుడు గొప్పవాడు, అవకాశం ఇస్తాడు. తన కార్యాల విషయాల్లో అవకాశం ఇస్తాడు. దేవుడు వనరులు ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, సదుపాయం ఇస్తాడు, సమయం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, ఆసక్తి ఇస్తాడు, ఆశ పుట్టిస్తాడు. కొన్నిసార్లు దేవుడిచ్చే వనరులు చాలా గొప్పవి. అన్నారా? ఒక కార్యం చేయాలంటే దేవుడు అవకాశం ఇచ్చి, ఆసక్తి ఇచ్చి, ఆశ పుట్టించి, అవకాశం ఇచ్చి దాన్ని కార్యరూపంలో పెట్టి నడిపించే శక్తి ప్రభువులో ఉంది. దేవుడు ఇస్తాడు సమయం. తలంపు ఏంటంటే సరే, ఈ సంగతి ఎలా ఉంచండి. మత్తయి సువార్త 25 మత్తయి 25 14వ వచనం. ఏదైనా పరసంబంధమైన ఆ యొక్క పరలోక రాజ్యం ఒక మనుష్యుడు అనే పదం దగ్గర యేసు ప్రభు అని పెట్టాలి. పరలోక రాజ్యం ఉన్నది వాస్తవం. ఒక మనుష్యుడు యేసు ప్రభు. అది పరలోకానికి వెళ్ళే ప్రయాణం. అది ఏమిచ్చాడు? ఆస్తి అప్పగించాడు. యజమానుడు ఒక దేశానికి వెళ్ళేటప్పుడు దాసులో పిలిచి ఆస్తిని అప్పగించాడు. ఆస్తి, అవకాశం ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, వనరులు ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, సందర్భం ఇచ్చాడు. 5 తీసుకున్న వ్యక్తి 5 చేశాడు. ఎలా? అవకాశం ఇచ్చి, ఆయుస్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దాన్ని రెట్టింపు చేయడానికి కృప ఇచ్చి, విన్నారా, సామర్థ్యం ఇచ్చి. అర్థమైందా? సామర్థ్యం. ఒక వ్యక్తికి ఏదైనా ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి సామర్థ్యము కలిగిన వాడా కాదా? పౌలు అన్నాడు, దేవుని కృపను బట్టి మాకు సామర్థ్యము కలిగింది అపోస్తలులము అయ్యాం మేమని. సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు. 5 ఎందుకు ఇచ్చాడు? సామర్థ్యం చేయగలడు. అవకాశం కలిగించుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇచ్చిన ఆస్తిని రెట్టింపు చేయగలిగిన కృప నేను ఇస్తాను. ఆస్తి ఇస్తాను, కృప ఇస్తాను, అవకాశం ఇస్తాను, సమయం ఇస్తాను, సందర్భం ఇస్తాను. దాన్ని రెట్టింపు చేయాలి. అది
5 రెండో వ్యక్తి అవకాశం ఇచ్చాడు, వనరులు ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, 4 చేశాడు. 5కి 10, 2కి 4. 1 ఫిలిప్పి 2:21 ఫిలిప్పీలకు రాసిన పత్రిక. చదవండి. ఫిలిప్పి 2:21 ఫిలిప్పి 2:21 చదివే. అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిస్తున్నారు కానీ, అదేనమాట. ఒకటి తీసుకున్నాడు, భూమిలో పాతి పెట్టాడు. తండ్రి ఆస్తి, యజమానుని ఆస్తి, వనరులు ఇచ్చి, అవకాశం ఇచ్చి, బిడ్డ ఒక టాలెంట్ నీకు ఇచ్చాను, దాన్ని 2 చేయి. సామర్థ్యం నీకు ఒకవేళ అంతే ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. ఒకవేళ ఆ సామర్థ్యం లేకపోతే 5 ఉన్న వాని చేతిలో పెట్టేది తీసుకుపోయి 6కి 12 చేస్తాడు. అవకాశం ఇచ్చాను, వ్యవధి ఇచ్చాను, సమయం ఇచ్చాను, సందర్భం ఇచ్చాను. కానీ అవకాశాన్ని, సమయాన్ని, సందర్భాన్ని అన్నీ పక్కన పెట్టి యజమానుని సొమ్ము భూమిలో పాతి పెట్టి సొంత కార్యాల్లో వెళ్ళిపోయాడు. యజమానుడు వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఉన్నదే ఎంత ఉందో అంతే తెచ్చాడు. తలంపు ఏంటంటే, ఏం తెచ్చావు? అయ్యా భూమిలో పాతి పెట్టా, నీ గుణం అలాంటిది, అందుకే తెచ్చాను. భయము 25 మత్తయి సువార్త. ఇక్కడ మాట ఉంది. 24 వచ్చిన 25, 24 దేనికి భయపడ్డాడు? చాలు, దేనికి భయపడ్డాడు? యజమానుడు ఎలాంటి వాడు అనేది ఒకటి చెప్పాడు. రెండవది భయపడ్డాడట. ఎందుకు భయపడ్డాడు? ఏమని భయపడ్డాడు? ఏమని భయపడ్డాడు? మంచివాడైనా చెడ్డవాడైనా భయపడ్డది. యజమానుడు ఎలాంటి వాడు, ఎందుకు భయపడ్డాడు? ఇదే ప్రశ్న. యజమానుని గుణం ఏంటి, ఎందుకు భయపడ్డాడు? తలంపు ఏంటంటే కఠినుడట. కఠినుడైతే నీకెందుకు ఇస్తాడు? సామర్థ్యం ఉన్నది కానీ పాతి పెట్టాడు. యజమానుడికి తెలుసు, ఇచ్చే ప్రభువుకు తెలుసు, చేయాలి, సామర్థ్యం ఉంది, కానీ తవ్వి పాతి పెట్టాడు. పాతి పెట్టడం ప్రభువుకు నష్టం. కార్యకలాపాలలో ఏదో ఒక టాలెంట్ నీకు ఇస్తాడు దేవుడు, వనరులు ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, వ్యవధి ఇస్తాడు, వయసు ఇస్తాడు, సమయం ఇస్తాడు, సందర్భం ఇస్తాడు. ప్రతి వ్యక్తి కూడా ఇస్తాడు. ఒక ఆయన రాశాడు, ఒక డాక్టర్ చెప్పాడు, వృద్ధుడైన తర్వాత చేతులు ముందర పెట్టుకొని ఊరికనే కూర్చుంటే మెదడు సన్నగిల్లిపోద్దట, సింక్ అవుద్దట. పెద్ద మనిషి అయినాక మెదడు సింక్ అయిపోద్ది. కారణం ఏంటంటే ఆలోచనలు ఎక్కువ ఉండవు. నాకేం పని అని ఆలోచనలు ఉండవట, ఆసక్తి ఉండదు, కార్యాల మీద మనసు ఉండదు. కానీ అదే బ్రెయిన్కు పని పెడితే వాక్యం చదవడము, ఒక కార్యము, ఒక పని, ఒక నూతనమైన దాని కొరకు ఎక్సర్సైజ్, బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఇవ్వాలట. తలంపు ఏంటంటే ఆనాడు విధవరాలుగా ఉండి 80 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉండి కన్నీళ్లతో ఆలయం వదిలిపెట్టక రేయం వగలు ప్రార్థన చేసిన వృద్ధురాలు ఉంది.
అర్థమైందా? అందుకే కొన్నిసార్లు బైబిల్ తీసుకొని చదివి, ప్రభువా ఏ తలంపు ఇస్తావు, ఏ ఆలోచన ఇస్తావు, నా బ్రెయిన్కు పదును పెట్టాలి నేను, నా అవయవాలకు పదును పెట్టాలి నేను, నా ఆలోచనలకు పదును పెట్టాలి నేను. నా పని ఏంటి? వాక్యం చదవటం, ఇతరులు హెచ్చరిక చేయడం, ఇతరులకు ఏదైనా ఓ మాట చెప్పడం, ప్రభు వైపు నడిపించడం, అదో పని. సాక్ష్యం చెప్పడం, ఇతరులను మేలు కొలపడం, వాక్యం చదవడం, ఏది చేత కాకపోతే ప్రార్థన చేయడం. రండి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ మాట రాస్తాడు, 15వ వచనమండి. అదేనమాట తలంపు. ఏంటంటే ఓ మంచి తలంపులు మన హృదయంలో, మన తలంపుల్లో ఉంటే ఇతరులకు మేలు చేస్తాం. మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపం. సమయలు అంటాడు, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడు. ప్రార్థన చేయవచ్చు, అలాంటి అవకాశం ఉంది. ఇతరులకు ఏదో కొన్ని మాటలైనా దేవుని గురించి చెప్పవచ్చు, హెచ్చరికలు చేయవచ్చు. ఏదైనా ఒక పని దేవుని ఆలయంలో చిన్నది చేతనైన పని కూడా చేయొచ్చు. వృద్ధులు ఆలయమును కట్టేటప్పుడు, అదే జకర్యా గ్రంథంలో, అగ్గయిలో, నేమియా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో వృద్ధులు బహు సంతోషించి ఆనందించారు. ఏంటా ఎంజాయ్ చేయడం? దేవుని ఆలయ పునాది వేస్తే వాళ్ళకి ఆనందం కలిగింది. బహుగా కేకలేశారు వాళ్ళు. బహు దూరం వినపడింది వారి యొక్క సంతోష శబ్దం. యూట్యూబ్లో ఓపెన్ ఎయిర్ పోతుంటే చెన్నైలో వృద్ధులు సంతోషంగా బ్యానర్స్ పట్టుకొని వెళ్తున్నారు. వీడియో చూస్తుంటే తలంపు ఏంటంటే దేవుని కార్యాలు. జకర్యా గ్రంథం మళ్ళీ రెండవసారి. నాలుగో అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఎప్పుడు మనం సంఘానికి ఇచ్చిన వాగ్దానం ప్రభు పలుసార్లు జ్ఞాపకం చేసి వాగ్దానం అది. 6-7 వచనాలు చదవండి. శరీర సంబంధమైన శక్తి బలం అక్కర్లేదు. ఆత్మీయమైన బలం, ఆత్మీయమైన శక్తి, ఆత్మీయమైన ఆసక్తి దేవుడిచ్చే కృప. ఇంకేమంటాడు? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు సదును భూమి అవదు. ఇక్కడ పాయింట్ గమనించండి. చాలండి. పైరాయి పెట్టాలి అనేది ఒక తలంపు. పునాది ఆయని, శిల్పి ఆయని, నిర్మాణకుడు, మూలరాయి, ఆలయము కట్టబడింది, పైరాయి పెట్టాలి. అర్థమైందా? పైరాయి పెట్టే పని ఉంది. ఇప్పుడు తలంపు ఏంటంటే ఆలయమునకు వచ్చి చూసే వాళ్ళకి ఆశ్చర్యం. ఏంటి, ఒకప్పటి మందిరం ఎలా ఉండే, ఎలా మారిపోయింది, ఇంకో పని ఉంది, పైరాయి పెట్టేది ఉంది. అర్థమైందా? ఆ పని దేవుడు తన కార్యాలు తన సొంత సమయంలో ఆత్మీయంగా జరిగించి అనుకోని విధానంలో శక్తికి బలానికి మించిన కార్యాలు దేవుడు చిన్న సంఘము ద్వారా సామాన్యమైన వ్యక్తులను వాడుకొని కార్యం చేస్తాడు. దేవుడు బలం కాదు, అక్కడ శక్తి కాదు,
రాజ్యం కాదు, రాజులు కాదు, అధికారులు కాదు, గొప్పవారు కాదు. హగ్గై 2వ అధ్యాయం 7వ వచనం. ఈ స్థలమందు అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. ఈ స్థలమందు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు, నిలుపుతాడట. సమాధానము నిలపగలిగిన శక్తి ప్రభులో ఉంది. సమాధానకర్త. ఈనాడు లక్షలాది డబ్బున్న దేవుని కార్యాలు జరగని స్థలాలు ఉన్నాయి. అర్థమైందా? లక్షలాది డబ్బులు ఉన్న దేవుని కార్యాలు జరగని స్థలాలు ఉన్నాయి. కొన్ని హైవేలో చూసుకుంటూ వస్తున్నా, ఎక్కడి నుంచో చూసుకుంటూ ఎక్కడి వరకు రాగలిగాం. తలంపు ఏంటంటే చౌటుపల, చిట్యాల, నకరికల్లు, నారికట్టుపల్లి, పేర్లు ఎక్కర్లేదు. హైవే, నేషనల్ హైవే. తలంపు ఏంటంటే దేవుడు ఒక స్థలములో సమాధానం ఇచ్చి, ప్రభు కృప ఇచ్చి, ఆత్మీయంగా బలపరిస్తే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త ఆయన పేరు. అది కర్త, దానికి కొనసాగించేవాడు, ఆత్మీయంగా నడిపించేవాడు. ప్రజలు ఏం చేయాలంటే ప్రభు కృపను వేడుకోవాలి. అది ప్రాముఖ్యమైన హెచ్చరిక. ప్రజలు చేయాల్సిన పనింది. జకర్యా 4 రండి ఒకసారి. జకర్యా 4వ అధ్యాయం. కృప కలుగునుగా కానీ జనులు కేకలు వేయాలట. కృపను వేడుకోవాలి జనులు. అర్థమైందా? దేవుని కృప అవసరం. ఒక కార్యం చేయాలంటే పౌలు అన్నాడు, నేనేమై ఉన్నాను? దేవుని కృప వలనై ఉన్నాను అన్నాడు. యాకోబు అన్నాడు, చేతికర్రతో యోర్దాను దాటాను నేను. ఇప్పుడు గుంపులుగా బయటకు వచ్చాను. ఆస్తి, కుమారులు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మహాకృపను బట్టి నీ కృపను నాకు కనపరిచావు. చేతికర్రతో యోర్దాను దాటాను. 11 మంది కుమారులతో ఏరు దాటుతున్నాను. గొప్ప ఆస్తి, మందలుగా తనకున్న మందలుగాక యేసేవుకు గుంపులుగా కానుకలు పంపాడు. కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదించాడు. దానికి చెప్పిన తలంపు ఏంటంటే కృప. దేవుని కృపను బట్టి ఈ స్థాయికి వచ్చాను నేను. ఏ వ్యక్తి అయినా దేవుని కృపను ఆధారం చేసుకుంటే ఆ వ్యక్తిని ఇతరులకు ఇచ్చేవానిగా చేస్తాడట. ద్వితీయోపదేశకాండం 28. నిన్ను పైవాడుగా ఉంచుతానంటాడు. ఎక్కడుందా వచనం చెప్పండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28. చదవమ్మా. కండిషన్ ఇది. దేవుని కృపను ఆధారం చేసుకున్న ప్రతి వ్యక్తి పైవాడుగా ఉంటాడు. తలంపది. యాకోబు పైవాడుగా ఉన్నాడు. ఏశావు అడిగేవాడుగా ఉన్నాడు. చివరకిచ్చాడు. కానుకలు తీసుకోమని యాకోబు బ్రతిలాడితే ఏశావు తీసుకున్నాడు. అది వేరే విషయం. నాకు విస్తారంగా ఉంది తమ్ముడా అంటే ఆయన ఇచ్చేస్తున్నా అన్నాడు. తలంపు ఏంటంటే పైవాడుగా ఉంటావు. దేవుని వాక్యానికి లోబడి దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తే పైవాడుగా ఉంటావు. కృప అంత గొప్ప కార్యం చేస్తుంది. జెరుబ్బాబెలును ధైర్యపరిచింది. ఆలయ పునాది వేసి
ఆలయమును నిర్మించి ఆలయంలో దేవుని ఆరాధన జరుగుతుంటే అడ్డగించిన శక్తులన్నీ సమభూమి అయినాయి. చరిత్ర అది. తలంపు ఏంటంటే దేవుడు గొప్పవాడు, చిన్న మంద భయపడొద్దు అన్నాడు. ప్రభు కృపగలవాడు, వ్యక్తిలో వాడుకుంటాడు అన్న సాక్ష్యం చెప్పాడు. పునాది వేసేటప్పుడు విధవరాలు వచ్చి అన్న కానుక, ఇక్కడ పునాది వేసేటప్పుడు ఒక సహోదరి వచ్చి అన్న నాది మొదటి కారం కంటే కానుకలాగానే మిగిలింది, కట్టబడింది ఆలయం. ఎవరో ఇచ్చారని కాదు, ఒక వ్యక్తి కాదు, దేవుడు ఎవరినో ఆడుకుంటాడు, ఎలానైనా ఆడుకుంటాడు. బలహీనులు కూడా ఆడుకుంటాడు, బలమైన కార్యాలు చేస్తాడు. బలంగా పనిచేసే వారిని కూడా తన వైపు మళ్ళించుకుంటాడు. హగ్గై రెండవసారి ఏమంటాడు? ఎండిన అది చదవండి అన్నమాట. ఒక్కొక్క వ్యక్తిని కదిలిస్తాడట ప్రభు. వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకది యెహోవా వాక్కు. తన పని తను చేస్తాడు, అంతా ఆయనదే, దేవుడిచ్చింది. కాబట్టి తలంపు ఏంటంటే, హెచ్చరికలు ఏంటంటే, దేవుడిచ్చిన వాగ్దానం. ఒకసారి మన మీటింగ్ పెట్టాలంటే, యానివర్సరీ మీటింగ్ పెట్టాలంటే అన్న వచ్చాడు, చెప్పాను అన్న యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, పెళ్ళికి పిలిచారు ఆయనను. ఖాళీ రాతి బాణలు ఉన్నాయి ఇక్కడ, మరి అక్కడ ప్రభు తల్లి ఉంది, పరిచారకులు ఉన్నారు, రాతి బాణలు ఉన్నాయి, ఏమో ఖాళీగా ఉన్నాయి, ద్రాక్ష రసం ఏమో అయిపోయింది, అక్కడ చూస్తే ఏమి లేదు, ఇది వాతావరణం పరిస్థితి అని టూకీగా ఊకిన అట్లా తలంపు వస్తే చెప్పాను. ప్రభు అక్కడ ఉన్నాడు, తల్లి ఉంది, పరిచారకులు ఉన్నాడు, రాతి బాణులు అక్కడ ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి, ద్రాక్ష రసం అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? ప్రభు ఉన్నాడు అక్కడ. ప్రభు ఎక్కడ ఉంటాడో ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇది నాకు ఇష్టమైన వాక్యం. నాకు పలుసార్లు వాట్ ఎవర్ హీ సేస్, ఆయన ఏం చెప్తాడో అది చేయని డూ ఇట్. నాకు ఇష్టమైన వాక్యం. ఆయన మీతో చెప్పునది చేయుడి. అప్పుడు ఆయన చెప్పాడు, పెండ్లి విందు యజమాని ఆశ్చర్యపోయాడు. ఆయన కూడా తెలియదు ఎక్కడి నుంచి వచ్చినాయో. విందు యజమానికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చినాయో, పరిచారకులకే తెలిసింది. పంచిపెట్టారు కాబట్టి కార్యం చేస్తాడు, ఏదైనా కార్యం చేస్తాడు. ప్రభు కృపను బట్టి ఈరోజు దేవుడు చేసే ప్రతి కార్యానికి ఏం చెల్లించాలి? 103 కీర్తనలు ముగింపులోనికి వస్తాం. మొదటి వచనం, 103 కీర్తనలు మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, దేనిని మరవద్దు. దేవుడు ఉపకారి, మేలు చేసేవాడు అన్నారా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తింటే ఇంకా 12 గంపలు ఎత్తారు. మీటింగ్ అయిపోయినా కూడా నూనె కారం అన్నీ మిగిలినాయి. తలంపు ఏంటంటే, ఇదేదో హైలైట్ చేయడానికి కాదు, కార్యం చేస్తాడు దేవుడు. ఆత్మీయత దేవుడు ఇస్తాడు. దేవుని ఆశ్చర్య కార్యాలు చూడరండి. కీర్తనలు 66, కీర్తనలు 66, 16 వచనం. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. వినిపించాలి, మరవద్దు. దావీదు దేవుడు చేసిన కార్యాలన్నీ వినిపించాడు ప్రజలకు, ప్రభుత్వానికి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. చిన్న మంద భయపడొద్దు అన్నాడు, సజీవ లెక్కల్లో ఉంచాడు, ఆత్మీయంగా కాపాడుతూ వచ్చాడు. దేవుని కృప గొప్పది.
తలంపు ఏంటంటే కృప కలుగును, ప్రజల ప్రోత్సాహం ఏంటంటే కృప కలుగును అనే పదం ప్రజలు వాడాలి. ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించి సంఘంలో మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ కలుగునట్లు సహాయం చేయమని దేవుని కృపను గురించి ఏడుకునే ప్రజలు కావాలి. సమాజం అదే అన్నమాట. అక్కడ ముగింపు జకర్యా 4 6-7 వచనాల్లో చివరి భాగం. కృప కలుగును గాక అని జనులు వేశారండి. జనుల పని ఏంటంటే కృప గురించి వేడుకోవాలి. సంఘం ఏమి వేడుకోవాలంటే కృపను గురించి వేడుకోవాలి. దేవుడు కృపను బట్టి రక్షణ ఇచ్చాడు, కృపను బట్టి సంఘాన్ని కట్టాడు, కార్యాలు కూడా తన కృపను బట్టి కార్యాలు జరిగిస్తున్నాడు. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలనై ఉన్నాము. దానికి కృతజ్ఞులమైనాడు. దేవుని స్తుతించడానికి ఆరాధన చేశాం. బలలో పాల్పొందాలి, దేవుని స్తుతించాలి. తర్వాత కొన్ని హెచ్చరికలు తలంపులు ఉంటాయి. మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు బలలో పాల్పొందేటప్పుడు ప్రభువా ఎక్కడ ప్రార్థనకు దూరమయ్యాను, ఆత్మీయమైన కార్యకలాపాలకు మెరుగు పెట్టుకోలేకపోయాను, బలహీనంగా ఉన్నాను, నీవిచ్చిన శక్తిని వినియోగించలేదు, మట్టిలో కప్పెట్టినట్టు కప్పెట్టి మీ నామానికి మీరు ఇచ్చిన ఆయుస్సు, ఆరోగ్యము, భూమి మీద శక్తి అవన్నీ కూడా పాతిపెట్టినట్టుంది కొన్నిసార్లు అనిపిస్తుంది.